తెలంగాణ సర్కార్ నయా స్కీమ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్లను ఖర్చు చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత సంవత్సరం 600 కోట్లను ఖర్చు చేయనుంది. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది. పథకం అమలుకు ఎస్టీ ఎన్డీఎఫ్ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం పోడు పట్టాలు పొందిన రైతులను ఉద్దేశించిన పథకం మాత్రమే. ఈ మేరకు ఈ పథకం అమలుకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్లు వేయడం, వాటికి సోలార్ పంపులు సెట్లు అందించడం కీలకమైంది. 100% రాయితీతో ఈ పథకాన్ని గిరిజనులకు అందించనున్నారు. ఈ పోడు రైతులకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభుత్వమే భరించనుంది. సింపుల్ గా చెప్పాలంటే గిరిజనులపై ఎలాంటి భారం మోపదన్నమాట. మండలాల వారీగా మే 25 లోపు అర్హులైన రైతులను గుర్తించనున్నారు అధికారులు. జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనుంది. జిల్లా స్థాయిలో మే 30 నాటికి సర్వే పూర్తి కానుంది. జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు మొదలు కావాలి. జూన్ 26 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పోడు భూముల అభివృద్ధి, బోరు బావులు, సోలార్ పంపు సెట్లకు మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ఉద్యాన పంటల పనులు జరగనున్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం కింద 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరు చేసింది. ఆయా రైతుల ఆధీనంలో దాదాపు 6.5 లక్షల ఎకరాల భూములున్నాయి. అయితే వాటర్, విద్యుత్ సదుపాయం లేదు. పూర్తి రాయితీతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఒక రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్గా పరిగణిస్తారు అధికారులు. అంతకు తక్కువ ఉంటే 2 నుంచి 5 రైతులతో బోర్వెల్ వినియోగదారుల గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకుంటే దానికి ప్రత్యామ్నాయం గ్రూప్ ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో పథకం అమలు కలెక్టర్ చైర్మన్గా ఉండనున్నారు. పోడు భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించారు. వాటిలో కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, ములుగు, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్ కర్నూలు గుర్తించారు. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.